వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ప్రత్యర్థి దాడులకు ఇరాన్ కూడా ధీటుగా సమాధానమిస్తోంది. అయితే వాస్తవానికి ఆ దేశం ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారడానికి కారణమైన ఖమేనీ మూలాలు భారత్లో ఉన్నాయని మీకు తెలుసా? ఆయన తాత పేరు పక్కన హిందీ అని కూడా ఉండటాన్ని మీరు గ్రహించారా? అసలు ఖమేనీ లేకపోతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడేదే కాదు. ఖమేనీ తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ. ఆయన తండ్రి దిన్ అలీ షా 1700లో పర్షియా అంటే ఇప్పటికీ ఇరాన్ నుంచి భారత్కు వచ్చి స్థిరపడ్డారు. 1800లో యూపీలో బారాబంకీలో అహ్మద్ జన్మించారు. ఆ ఊరు లఖన్పూకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాటి బ్రిటిష్ పాలనలో మొఘల్ పాలన అంతమైంది. దీంతో చాలా మంది ఇస్లామిక్ పండితులు వలస వెళ్లారు. వారిలో అహ్మద్ కూడా ఒకరు. ఆధ్యాత్మికంగా ఎదిగి ఇతరులకు సాయపడే చోట స్థిరపడాలి అనుకున్నారు. దీంతో భారత్ నుంచి ఇరాక్కు వెళ్లారు. 1834లో ఇరాన్లో ఖోమేనియన్ అనే పట్టణానికి చేరుకున్నారు. అక్కడే ఒక ఇల్లు కొనుగోలు చేశారు. ఆయనకు 3 భార్యలు, 5 సంతానం. వారిలో ఒకరు పేరు ముస్తఫా. ఆయనకే రుహోల్లా ఖమేనీ 1902లో జన్మించారు. అహ్మద్ చివరి వరకు భారతీయ మూలాలను గుర్తు చేసుకునేలా తన పేరు వెనుక హిందీ అని కొనసాగించారు. ఆయన 1869లో మరణించారు. సుదీర్ఘకాలం ఇరాన్ను పాలించిన క్వాజర్ వంశం బలహీన పడడంతో 1925లో రెజా ఖాన్ అనే సైనికాధికారి తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆయన తన పేరు చివరన పహ్లావి పదం చేర్చుకున్నాడు. నాజీ జర్మనీ సాయంతో దేశ ఆధునీకరణకు పలు చర్యలు తీసుకున్నారు. సైన్యాన్ని గుప్పిట పెట్టుకున్నారు. చివరికి మిత్రసేనల ఒత్తిడితో పదవి నుంచి వైదొలిగి కుమారుడు మహమ్మద్ రెజా షా పహ్లావీకి అప్పగించారు. అతడు పశ్చిమ దేశాలతో అంటకాగి బ్రిటన్, అమెరికాకు చమురు కాంట్రాక్టులు కట్టబెట్టారు. వైట్ రెవల్యూషన్, భూ సంస్కరణలు, మహిళల హక్కులు వంటివి చేపట్టారు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వెప్పిన ఖమేనీని 14 ఏళ్ల ప్రవాసానికి పంపించారు. పశ్చిమ దేశాల సాంప్రదాయాలు ప్రవేశపెట్టడం చాలా మందికి నచ్చలేదు. దీనికి తోడు అవినీతి, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. దీంతో ఆందోళనలు చెలరేగగా సీక్రెట్ పోలీస్ దళం ఏర్పాటు చేసి అణచివేతకు యత్నించారు. అయినా ఆందోళనలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 1979 జనవరి 16న షా వైద్యం నిమిత్తం అమెరికాకు వెళ్లగా 2 వారాల తరువాత ఫిబ్రవరి 1న ఖమేనీ ఇరాన్లో అడుగుపెట్టారు. నాడు 50 లక్షల మంది ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. దానికి సుప్రీం లీడర్గా ఆయనే బాధ్యతలు చేపట్టారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.